మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమునా చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపునా వరగువాడు నీలనకాగ్ర సన్నిహిత పానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముక్షుడొక్కరుడు నా కన్నుగవకునెదురగానబడియే మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమునా చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున వరగువాడు నీలనకాగ్ర సన్నిహిత బానుని భంగి ఘన కిరీటముదల కలుగువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడదయరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకునెదుర కానబడియే. ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం పక్కన మెరుపులాగా ఆయన పక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్రమండలంలోంచి కురిసే అమృత ధారల ఆయన ముఖంలో మందహాసం చిందుస్తూ ఉంది. కానుక వృక్షాన్ని చుట్టుకున్న తీగల ఆయన అగ్రభాగాన ధనస్సు వేలాడుతుంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే పానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల తామరల రేకుల వంట కన్నులతో తెల్ల తామరల వంటి రేకుల వంటి కన్నులతో విశాలమైన వక్షస్థలంతో విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా ఎదుట కనువిందు చేశాడు. స్వస్తి.